జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరము. మనం ఈ 2025వ సంవత్సరము ఇప్పుడు కొంతమందికి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, ఎప్పుడు పుట్టారో వాళ్ళకి తెలియదు. టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు. కొన్నిసార్లు డేట్ కూడా గుర్తుండదు వాళ్ళ తల్లిదండ్రులకి. సో రికార్డ్స్లో ఏదో ఒకటి ఉజ్జామెనుగా రాసేస్తూ ఉంటారు. అంటే ఇయర్ ఖచ్చితంగా తెలుస్తుంది, మంత్ తెలుస్తుంది, డేట్ మిస్ అయిపోతూ ఉంటారు. సో డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎలా తెలుసుకోవాలి? మీరు పుట్టిన వారం కనుక మీకు గుర్తుంటే డెఫినెట్గా మీరు ఆదివారం నుంచి శనివారం లోపల ఏదో ఒక వారంలో మనం అందరం పుడతాము. ఇలాగ ఏ వారంలో పుట్టిన వాళ్ళకి 2025వ సంవత్సరం ఎలా ఉంటుందనేది ఒక చిన్న న్యూమరాలజికల్ క్యాలిక్యులేషన్ ద్వారా మనం తెలుసుకుందాం. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే ఈ క్యాలిక్యులేషన్ మీరు చూసుకోండి. దీంట్లో నేను మీకు 2024లో ఎలా ఉంది, మీరు ఉదాహరణకు మీరు ఆదివారం పుడితే ఈ 2024 సంవత్సరం మీకు ఎలా గడిచింది అనేది ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను. తర్వాత ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఆదివారం నుంచి శనివారం వరకు పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది 2025వ సంవత్సరం. మనం 2025వ సంవత్సరము మనం మొత్తం క్లబ్ చేస్తే మొత్తం కూడితే కనుక 2 + 2 + 5 9 వస్తుంది. ఈ 9కి సంఖ్యకి మనము నవగ్రహాల్లో నవగ్రహాధిపత్యంలో చూసుకుంటే కనుక మంగళ్ ఈ 9 నెంబర్ని 9వ సంఖ్యని సూచిస్తాడు. అయితే 9వ సంఖ్య మంగళ్ సూచించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఏ వారాల్లో పుట్టిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాము. అలాగే చేసుకోవాల్సిన రెమెడీస్ కూడా మనం చూద్దాము. ఇదేంటంటే జస్ట్ మీ జన్మజాతకానికి ఇది ఒక బఫర్ అనుకోండి. మీకు జన్మజాతకం తెలిస్తే ఇది డెఫినెట్గా బఫర్ అవుతాయి. ఈ న్యూమరాలజికల్ క్యాలిక్యులేషన్ను మీ వారానికి అప్లై చేయడం వల్ల, మీరు ఏ వారంలో పుట్టారో దానికి అప్లై చేస్తూ మనం రిజల్ట్స్ తెలుసుకోవడం వల్ల డెఫినెట్గా ఇవన్నీ జరుగుతాయి. మీకు గడిచిన సంవత్సరంలో కూడా ఏం జరిగాయో నేను కొన్ని పాయింట్స్ చెప్పి ఈ ఇయర్ ఏం జరగబోతుందన్న విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను. కాకపోతే చేసుకోవాల్సిన ఆరాధనలో కూడా అంటే ఇంకా ఏం చేస్తే బాగా ఉంటుంది ఈ ఇయర్ అన్నది మనం చూద్దాము. సోమవారంలో పుట్టిన వాళ్ళకి 2025వ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మీకు చంద్రమంగళ యోగం ఈ సంవత్సరం పొడుగుతా కూడా అప్లికేబిలిటీ ఉంది. సోమవారంలో పుట్టిన వాళ్ళు 2024వ సంవత్సరంలో ఎలా ఉందో 2-3 పాయింట్స్ తెలుసుకొని అప్పుడు 2025 ఎలా ఉండబోతుందో మనం చూద్దాము. సోమవారంలో పుట్టిన వాళ్ళకి 2024వ సంవత్సరం ఆ సంఖ్య వచ్చేసేసి 8 అయింది. శనీశ్వరుడు అధిపతి అయ్యారు. అంటే సోమవారంలో పుట్టిన వాళ్ళకి ఇన్సెక్యూరిటీ చాలా ఉంది, చాలా విషయాల్లో, ప్రత్యేకించి వృత్తి విషయంలో ఇన్సెక్యూరిటీ చాలా ఉంది. అండ్ చాలా మార్పులు జరిగాయి, అంటే ప్లేస్ చేంజెస్ బాగా జరిగాయి. అసలు మీకంటే ఒక ప్లేస్ నుంచి ఒక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి మారడం కావచ్చు, లేదా ఒకటే ఉద్యోగంలో మీరు ఇయర్ అంతా కంటిన్యూ అయితే చాలా అంటే భయంగా బెరుకుగా కొంత సాగింది. ఇన్సెక్యూరిటీ చాలా లోపల మీరు ఫేస్ చేశారు. అదొకటి. హౌసెస్ మార్చడము, ఏదో ఒక మార్పు మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, కొన్ని ఎక్కువగా మారడము, లేదా ఎక్కువగా ట్రావెలింగ్ చేసి ఉండొచ్చు. 2024వ సంవత్సరంలో ఎక్కువగా ట్రావెలింగ్ ఇది ఉంది. బాధ లోపల ఎంత బాధ అంటే మీరు అంతకుముందు ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళైనా సరే చాలా సెన్సిటివ్ అయిపోతారు. ఎందుకో ఎవరు మీతో సరిగ్గా ఉండట్లేదేమో, మాట్లాడట్లేదేమో, మీ గురించి అవతల వాళ్ళు ప్రాపర్గా రిసీవ్ చేసుకోవట్లేదేమో, అపార్థం చేసుకుంటున్నారేమో, ఇలాంటి రకరకాలైన ఆలోచనలు. ఏ ఆలోచనలు వస్తే మన ఆనందాన్ని పూర్తిగా ఆలోచనలు తినేస్తాయో అలాంటి ఆలోచనలు చాలా చూశారు సోమవారంలో పుట్టిన వాళ్ళు 2024వ సంవత్సరం. బట్ మంచి విషయాలు ఏంటంటే చాలా రీసెర్చ్ బాగా ఉంటుంది. మంచి రీసెర్చ్ చేయడానికి కొన్ని విషయాలు మీకంటే క్లారిటీ వచ్చి ఉండొచ్చు. ఏ విషయమో ఎలా డీల్ చేయాలి, ఇదంతా కూడా చాలా మంచి క్లారిటీ వస్తుంది మీకు 2024వ సంవత్సరంలో. ఇప్పుడు 2025వ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మీ జన్మజాతకం సపోర్ట్ చేస్తే కనుక డెఫినెట్గా సోమవారంలో పుట్టిన వాళ్ళకి ఒక ప్రాపర్టీ యోగం ఉంది ఈ సంవత్సరం. ఉదాహరణకి మీ జన్మజాతకం మీకు తెలియదు, మీ జన్మజాతకం ఒకవేళ తెలిసిన సపోర్టింగ్గా లేకపోతే వెహికల్ అన్నా కొనుక్కుంటారు. ఏదో ఒక వెహికల్ కొనుక్కుంటారు. అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. సపోజ్ ఈ రెండు కూడా మీరు చూడలేదు అంటే కనుక మంచి పేరు ప్రఖ్యాతులు మీకు వస్తాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో ఐడియాలజీ చాలా బాగా ఉంటుంది. ఇదైతే ఫర్ అందరికీ, మీ జన్మజాతకం బాగున్నా బాగోకపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. ఎందుకంటే సోమవారంలో పుట్టిన వాళ్ళకి చంద్ర భగవానుడు అధిపతి అవుతాడు.
చంద్ర భగవానుడికి సూర్యనారాయణమూర్తికి పరిపూర్తిగా రాజయోగాన్ని ఇచ్చేది మంగళ మహారాజు. అందువల్ల మీకు ఈ సంవత్సరం చాలా యోగవంతంగా ఉంటుంది. పనులన్నీ కూడా చాలా చురుగ్గా ఉంటాయి. మీ ఆలోచనలు చాలా అంటే ఫాస్ట్గా తీసేసుకుంటారు. లాస్ట్ ఇయర్ మనం చూస్తే 2024లో ఇప్పుడు ఇది చేయడం కరెక్టా కాదా, అసలు ఎంత ముందు చూపు, ఎంత ముందు ఆలోచన అంటే మీకే ఒకవేళ మీరు అంతకుముందు క్విక్ డెసిషన్ తీసుకున్న వాళ్ళైతే అబ్బా ఏంటిది ఇలా ఎందుకు చేస్తున్నా నేనేనా అనిపిస్తుంది. ఆల్రెడీ మీరు అలానే ఉండుంటే అంతకుముందు కూడా బాగా ఆచితూచి నిర్ణయాలు తీసుకునే వాళ్ళైతే 24 సంవత్సరంలో ఇంకా ఎక్కువ తీసుకున్నారు. 25వ సంవత్సరంలో మీకు వెంటనే క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పనిని మనం 3 గంటలు చేసే పనిని అంతే ఫామ్గా, అంతే నీట్గా ఒక గంటలో చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో, అలా నిర్ణయాలకు వచ్చేప్పటికి వెంటనే టక్ 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 మీకు ఐడియాలు వచ్చేస్తాయి. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పేసి మీరు వెంటనే డెసిషన్స్ తీసేసుకోగలుగుతారు. ఇది మీకు చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. అందువల్ల ఏంటంటే డెసిషన్ మేకింగ్లో చాలా బాగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది బాగా ఉంది. సంతానం కోసం ఎదురు చూస్తుంటే బాగుంది. సంతానం యొక్క పురోభివృద్ధి కూడా ఈ ఇయర్ చాలా అంటే చాలా చక్కగా ఉంది. ఈ ఇయర్ నుంచి కొంత సేవింగ్స్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మీరు అంతకుముందు సేవింగ్స్ ఉంటే కనుక ఈ సంవత్సరం నుంచి మీరు చేసే సేవింగ్స్ పెరుగుతాయి. ఒకవేళ అంతకుముందు మీరేమీ దాచుకోలేదంటే ఈ సంవత్సరం నుంచి దాచుకోవడానికి చాలా చక్కటి పరిస్థితులు చంద్రమంగళ యోగం మీకు కలిగిస్తున్నాయి. అసలు సోమవారం పుట్టిన వాళ్ళకి ఇయర్ ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ జన్మజాతకం సహకరిస్తే ఇంకా బాగా ఉంటుంది. లేకపోయినా ఇప్పుడు మనం తెలుసుకున్న పాయింట్స్లో డెఫినెట్గా మీరు చూసే తీరుతారు. ఈ సంవత్సరం ఆదివారం నుంచి శనివారం దాకా, శనివారం పుట్టిన వాళ్ళు ఏ పరిహారాలు చేస్తే ఏ పరిహారం చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం. అందరికీ కూడా ఈ సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, కార్తికేయుని ఆరాధన, వీళ్ళిద్దరి ఆరాధన చాలా సత్ఫలితాన్ని ఇస్తాయి. దాంతోపాటు ఈ సంవత్సరము పరమశివుడికి ప్రతి సోమవారము కూడా పరమశివుడికి అభిషేకం చేయించడం వీలుంటే ప్రతిరోజు లేదా ప్రతి సోమవారం పరమశివుడికి అభిషేకం చేయడం వల్ల కూడా ఈ సంవత్సరము అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. అంటే ఈ ఆదివారం నుంచి శనివారంలో పుట్టిన వాళ్ళందరికీ బాగా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కావచ్చు, పరమశివుడి యొక్క ఆరాధన, ఈ ముగ్గురు ముగ్గురు దేవతల్లో మీకు ఏ దైవాన్నైనా తీసుకోండి. బట్ ప్రతిరోజు ఖచ్చితంగా ఒక అరగంట ఆ దేవతకి సంబంధించిన స్తోత్రాలు చదవండి. ఒక అరగంట ఖచ్చితంగా మీరు టైం కేటాయించి చదవండి. ఈ సంవత్సరం చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఉదాహరణకి లక్ష్మీ నరసింహస్వామి వారు అంటే లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన ఏదో ఒక నామాన్ని లేదా స్వామివారి అష్టోత్తర సహస్రనామాలు కానీ ఏమన్నా తీసుకొని చదవండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించింది అదే, శివయ్యకి సంబంధించిన కూడా సహస్రనామాలు ఏవైనా ఈ సంవత్సరం అంతా కూడా మీరు ప్రతిరోజు ఒక అరగంట ఖచ్చితంగా, మీరు అరగంట కంటే ఎక్కువ సమయం కేటాయిస్తే ఇంకా మంచిది, లేదా కనీసం ఒక అరగంట అయినా ఖచ్చితంగా ప్రతిరోజు కేటాయిస్తే కనుక ఈ సంవత్సరానికి అధిపతి జ్యోతిష సంఖ్యాశాస్త్రం ప్రకారం మంగళ కాబట్టి అందరి జీవితంలో సన్మంగళాన్ని తెచ్చిపెట్టడానికి మనం తెలుసుకున్నాం లక్ష్మీనరసింహస్వామి వారు కావచ్చు, కార్తికేయుడు కావచ్చు, అలాగే పరమశివుడి యొక్క ఆరాధన చేస్తే కనుక సన్మంగళాలు మనందరి జీవితంలో ఈ సంవత్సరం 2025వ సంవత్సరం మనం చూసే తీర్థం. మనందరి జీవితంలో సన్మంగళాలని ఈ 2025వ సంవత్సరంలో మనం చూడాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.